శ్రీకాకుళం జిల్లా కృష్ణమ్మపేట జిల్లా పరిషత్ పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ జెండా ఆవిష్కరించి మహిళా మాట్లాడుతూ దేశం అంటే మతం కాదు, దేశం అంటే భారతీయులని పేర్కొన్నారు. విద్యార్థులు బాగా చదివి భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గ్రామ పెద్దలు, సర్పంచ్, టీడీపీ నాయకులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ స్వతంత్రం రాకముందు సుమారు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు మనకి పరిపాలించి ఎన్నో ఇబ్బందులకి గురి చేశారు. మీకు ప్రతి టీచరు మీకు స్కూల్లో క్లాసుల రూపంలో చెప్తుంటారు. అప్పుడు మన పెద్దలు ఎన్నో ఇబ్బందులు పడి మన గురించి ఎన్నో ప్రాణ త్యాగాలు చేశారు. ఫ్యామిలీని వదులుకొని ఇంకా వాళ్ళతో బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఎన్నో ఇబ్బందులు పడి కష్టాలు పడి మనకి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు. మనం ఎలా ఉన్నాము అంటే వాళ్ళ కష్టము వల్ల మన దేశం ఎలా ఉంది, మనం ఎంత స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాం. మీరు ప్రతి ఒక్కరూ గమనించండి, వాళ్ళని ప్రతిరోజు గుర్తు చేసుకోండి. చాలా మంది పిల్లలకి అసలు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, అంతకు ముందు ఎలా ఉండేది ఇవేమీ తెలియట్లేదు. ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకొని మన పెద్దల్ని ప్రతిరోజు గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ, మనకి ఎంతో కష్టపడి మనకి స్వతంత్రం తెచ్చిన